నమస్తే. వెల్కమ్ టు విఎల్ మీడియా. 'బిగ్ బాస్' సీజన్ 8 చాలా కూల్‌గా, చాలా ప్లెజెంట్‌గా అయితే సాగిపోతుంది. ఒక నాగమణి కంట ఏడుపు తప్పించి అంతా బానే ఉంది సీజన్ అయితే. కంటెస్టెంట్లు కూడా సూపర్ అంటే సూపర్. అండ్ కూల్ అండ్ స్వీట్ చాలా నైస్‌గా అయితే ఆడుతూ ఉన్నారు. నేనైతే లైవ్ చూస్తూ ఉన్నా. అంటే టీవీ ప్లే అయితే యాక్చువల్‌గా కాపీరైట్ పడిద్ది. అండ్ మోర్ ఓవర్ ఆ లైటింగ్ అనేది పడి ఫేస్ అయితే సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ఈవినింగ్ 5:30కి అయితే లంచ్ తింటున్నారనమాట. వాళ్ళకి టైం అనేది మరి తెలీదు కదా! ఈ అంటే ఇప్పుడు ఈ 3 రోజుల జరిగిన దాంట్లో అయితే నాగమణికంట సో ఎమోషనల్ అయిపోతూ ఉన్నాడు. అందరూ కూడా తనని నామినేట్ చేయడం, నామినేషన్‌లో ఉండడం ఇంకా దిగులైపోయాడు అని చెప్పాలి. బిగ్ బాస్‌తో కూడా ఈవెన్ ఏడుస్తూ వాళ్ళ పిల్లలు కావాలి అవి ఇవనని అంతా ఏడుపుతోని అలా ఎళ్ళిపోతే బావుండురా బాబు ఈ అబ్బాయి అనిపించే విధంగా ఉంది. అనుకోకుండా సోనియా కూడా నామినేషన్‌లో ఉందనమాట. ముగ్గురు మహిళలైతే ఉన్నారు నామినేషన్‌లో. బేబక్క, సోనియా, విష్ణుప్రియ. వీళ్ళ ముగ్గురిలో ఎవరిని సేవ్ చేస్తావని నన్ను గనక అడిగితే నేనైతే సోనియాని అంటే ఆ అమ్మాయి స్ట్రాంగ్ అంటే చాలా గేమ్ కూడా చాలా సైకలాజికల్‌గా ఆడతది. చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే మాటలైనా సరే గట్టిగా అంటే నిన్న అలా అన్నారు అంటే ఓవర్ యాక్షన్ అన్నారు, ఈరోజు పొగుడుతున్నారు అనంటే అలా మాట్లాడడం కూడా ఒక కళే కదా! అంటే పక్కన వాళ్ళని డామినేట్ చేసి వాళ్ళు చేసింది రైట్ అయినా సరే తప్పు అనిపించేలాగా ఆ అమ్మాయి అయితే చేస్తది. ఆడే విధానం ఎలా ఉందో చెప్పండి. అంటే ఎవరితో అయితే గొడవ పడదో మళ్ళీ వాళ్ళే మింగిల్ అయిపోతున్నారు. సో, ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. ఎవరైతే యశ్వినే తనకి ఎంత పెద్ద గొడవ జరిగింది మళ్ళీ యశ్వినే కావాలని తన టీమ్‌లోకి అంటే జాయిన్ చేసుకుందనమాట బిగ్ బాస్‌ని అడిగి. అంటే ఒక గేమ్ అయితే జరిగింది. యశ్వి వాళ్ళ టీమ్ అయితే విన్ అయింది. బ్రిక్స్ గేమ్ అనేది కండక్ట్ చేశారు. ఆ బ్రిక్స్ గేమ్ తర్వాత అంటే అది మీరు చూసి ఉండరు. నేను లైవ్ చూసాను కాబట్టి చెప్తున్నాను. బ్రిక్స్ గేమ్ తర్వాత యశ్వి వాళ్ళ టీం విన్ అవుతది. నిఖిల్ వాళ్ళ టీంలో నుంచి ఎవరో ఒకరిని తీసుకునే రైట్ అయితే వస్తది యశ్వికి. అప్పుడు సోనియానే సెలెక్ట్ చేసుకుంటదనమాట. అంటే వాళ్ళకి అంటే హౌస్‌లో వాళ్ళకి నచ్చే అంత సోనియా ఉందనమాట. సో ఓవర్‌గా అనిపించినా గాని ఆ 2 డేస్ బికాజ్ ఆఫ్ ఆమెకైతే చీఫ్ అవ్వాలని ఉంది. తను చెప్పకనే చెప్పింది నిఖిల్ తోటి. నైట్ అంతా కాన్వర్జేషన్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంటే మార్నింగ్ 4:30 వరకు మాట్లాడుకున్నారు వాళ్ళు నిద్రపోకుండా. నిఖిల్ అండ్ సోనియా అనమాట. ఇంత కాన్వర్జేషన్‌లో నేను చీఫ్ అవుతాను చూడు, నేను చీఫ్ అవ్వాలి అనని సోనియా అయితే చాలా ఇష్టంగా అయితే ఆడుతుంది. చాలా ఓపెన్ అప్‌గా అయితే ఆడుతుంది. నేనైతే ఆమెకు ఓటేసాను ఆల్రెడీ. ఈరోజు నైట్ 12 వరకే మనం ఓటేసే అవకాశం అయితే ఉంటుంది సేవ్ చేయడానికి. ఈవెన్ నాగమణి కంట కూడా అలా ఉన్నా గానీ తనకు ఓట్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువుందననే చెప్తున్నారు. అంటే శేఖర్ భాష గారే కొంచెం లోలో ఉన్నారు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ విధంగా జరుగుతూ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ అనేది కూడా ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అంటే ఎప్పుడు గోడకు ఆనుకొని అలా చెప్పడం, లేకపోతే స్టూడియోలో గ్రీన్ మ్యాట్ దగ్గర చెప్పడం కాకుండా అంటే అంటున్నాను. కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నా ఫేవరెట్ సోనియా అని అయితే చెప్పేసాను. నేను ఓటు సోనియాకి వేసేసాను కూడా. అంటే నామినేషన్‌లో ఉంటుంది అనుకోలేదు. కానీ మరి నా థాట్ అలా చేంజ్ అయిందనమాట. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే నాగమణికంట ఎలిమినేట్ అయిపోతాడు అనుకుంటున్నా. లేకపోతే ఫస్ట్ వీక్ కదా ఏమైనా స్పెషల్‌గా ఏమైనా వాళ్ళకి అవకాశం ఇస్తారేమో ఉండడానికి, నిరూపించుకోవడానికి. వాళ్ళని అన్ని సైకలాజికల్ టెస్టులు చేసి అందులోకైతే తీసుకుంటారు. మరి అంత వీక్‌గా ఉండడానికి కారణం అతను బట్టి కొట్టినట్టు వచ్చాడేమో మేబీ ఉండడానికి. అందుకనే ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ ఏదైనా చదవాలి అనంటే బట్టి కొట్టినట్టు అనిపించిద్ది. అదే ఓన్‌గా మనం మాట్లాడుకుంటూ ఉంటే మాత్రం అలా అనిపించదు. అలా మిగిలిన వాళ్ళంతా మాక్సిమం ఓపెన్ అప్ అయ్యారనే చెప్పాలి. అతను మాత్రం ఒకరోజు అలా, ఒకరోజు ఇలా అలా అలా అనుకుంటూ ఉన్నాడేమో. అందుకనే కొంచెం స్ట్రాటజీ సరిగా లేక కన్‌ఫ్యూజన్‌లో ఏడుస్తూ ఉన్నాడనే చెప్పాలి. అతనైతే ఎలిమినేట్ అయిపోతాడననైతే నేనైతే స్ట్రాంగ్‌గా అనుకుంటున్నా. ఎళ్ళిపోవాలని కూడా చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఏడుపు ఏడుపుగా ఉంది. కానీ ఈ సీజన్‌లో స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు అందరూ. అదైతే చెప్పాలి. అంటే గేమ్‌ని గేమ్‌గా తీసుకోవాలి. అంటే సీజన్ 7 అంటే 7 సీజన్స్ అయిపోయాయి. వాళ్ళ నుంచి నేర్చుకున్నారో ఏమో గానీ, గేమ్‌ని గేమ్‌గా తీసుకుంటున్నారు. తర్వాత పర్సనల్‌గా ఉండేటప్పుడు చాలా హ్యాపీగా అయితే ఉంటున్నారు. ఇంతకుముందులాగా వల్గారిటీ కంటెంట్ అట్లా నాకు అనిపించలేదు. అందరూ సిస్టరు, బ్రదర్ లాగా చాలా బావున్నారు. ఎక్కువ పులిహారలు పిచ్చి పిచ్చిగా అయితే ఈ సీజన్ లేదు. ప్రతి ఒక్కరూ కూడా చూసే విధంగా ఉంది. అంటే మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడున్న ట్రెండింగ్ డేస్‌లో అంటే కొన్ని విజువల్స్ పిల్లలకు చూపించలేమనుకుంటారు. ఈ సీజన్‌లో అయితే అలా లేదు. అలా అని నేనే చూపించమని నేనే ఏదో ప్రమోట్ చేస్తున్నట్లయితే అనొద్దు.
చాలా అయితే బాగుంది. సీజన్ కూల్గా ఉంది. ఆదిత్య ఓం గారైతే చాలా తక్కువనే కనపడతారు. తక్కువ వాయిస్ అనే చెప్పుకోవాలి. శేఖర్ భాష గారు, అలాగే బేబక్క గారు జిమ్ చేసేటప్పుడు వాళ్ళు చేసే సౌండ్లు అంటే ఫన్నీ అనమాట. వాళ్ళిద్దరూ చిన్న ఫన్ క్రియేట్ చేస్తున్నారనే చెప్పాలి. సీత కిర్రాక్ అనే చెప్పుకోవాలి. కిర్రాక్ సీత పేరు పెట్టినందుకు చాలా బాగా తన వాయిస్ అయితే ఎప్పుడూ ఇస్తుంది. ఈవెన్ బ్రిక్స్ గేమ్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా అయితే మాట్లాడింది. ఏది అయితే వదిలిపెట్టదనమాట. ఎవరిని ఒక మానాన ప్రశాంతంగా అయితే వదిలేదు. తన పాయింట్ గట్టిగా చెప్పడం, వినిపించడం తనకైతే అలవాటు. స్ట్రాంగ్ వుమెన్ అని కూడా చెప్పుకోవచ్చు. నైనికా వాళ్ళు ఓడిపోయినా గానీ మనసులు గెలుచుకుంది మా టీమ్ అనైతే అంటారనమాట. విష్ణుప్రియ అయితే సంచాలకుడిని మార్చండి, సంచాలకుడికి సరిగ్గా గేమ్ అనేది అర్థం కాదు అని చెప్పేసి నిఖిల్‌నైతే అంటుంది. ఈవెన్ ఈ కాన్వర్జేషన్‌లో నిఖిల్ యొక్క దండ ఉంటుంది కదా! అంటే చీఫ్‌గా ఎలక్ట్ అయ్యాడు. దాన్ని దాచిపెట్టడం, నాకు కాఫీ పెట్టిస్తేనే నీకు కాఫీ పెట్టిస్తేనే దండిస్తా అనడం కాసేపు ఫన్నీగా అయితే జరిగింది. తర్వాత పృథ్వీ పేస్ట్ ఏసుకోబోయి ఫేస్ వాష్ అనేది బ్రష్ మీద ఏసుకుంటాడనమాట. దాన్ని నిఖిల్ గమనించి అది ఫేస్ వాషు బ్రష్ చేయకు అని చెప్పడం అదైతే మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. తను చూసి చదివాడో మరి లేదో గానీ వేసేసుకుంటాడనమాట. నిఖిల్ ఆపాడు. ఇలా ఫన్నీగా నిఖిల్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. కానీ విష్ణుప్రియని 3 టీములుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. అంటే బ్యాడ్జ్‌లేసి గేమ్స్ కోసం. ఈ ముగ్గురు చీఫ్‌ల దగ్గర. అయితే అందులో విష్ణుప్రియ వచ్చినప్పుడు ఎవరు సెలెక్ట్ చేసుకోరు. నేను ఎవరికీ అవసరం లేదా అన్నట్లు అంటుంది. ఆ విషయాన్ని నేను నిఖిల్ దగ్గరకొచ్చి అడుగుతున్నా అనమాట. అంటే విష్ణుప్రియకి ఆల్రెడీ నాగమణికంటకి గొడవైనా గానీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవెన్ మదర్ సెంటిమెంట్‌తో ఇద్దరు అటాచ్ అయ్యి మాట్లాడుకుంటారు. చాలా బావుంటుంది. కాకపోతే ఏంట్రా బాబు! అంటే ఇంత పెద్ద గొడవైంది. అయినా గాని మాట్లాడుకుంటున్నారు ఏంది అని అనిపించిద్దనమాట ప్రేక్షకులకైతే. ఈ విధంగా అయితే బిగ్ బాస్ నడుస్తుంది. ఈరోజు ఏం జరిగిందో చూడాలి. ఫుల్ ఫైట్ అనమాట. నాగమణికంట ఎంత ఎమోషనల్ అయ్యాడంటే ఈ 2, 3 డేస్‌లో తనకున్నటువంటి విగ్గుని తీసేసి మరి ఒరిజినల్‌గా తిరిగేస్తున్నాడనమాట. కొంచెం ఎవరైనా గానీ ఫేమ్ ఉన్నవాళ్ళు అందంగా కనపడాలి, అందంగా ఉండాలి బిగ్ బాస్‌లో అనుకుంటా ఉంటారు. కానీ దాన్ని తీసేసి కూడా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా నేను ట్రాన్స్‌పరెంటే బిగ్ బాస్ అని చెప్పడము చాలా ఫన్నీగా అనిపించింది. తన మీద ట్రోల్స్ కూడా అన్నీ ఫన్నీగా వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా స్మోకింగ్ హ్యాబిట్ అయితే నిఖిల్‌కి అలాగే పృథ్వీకి వీళ్ళిద్దరికైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉందనమాట. అంటే అందులో చూపించారు. అంటే గుడ్‌నే కాదు బ్యాడ్స్ కూడా మనకు కనిపించే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నాడు బిగ్ బాస్. సో నిఖిల్ మీద అలా ఉన్న ఒపీనియన్ చాలామందికి తగ్గుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఏదైనా ఒక హీరో అనుకున్నప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్ ఉండకూడదు. చాలా స్ట్రిక్ట్. కానీ వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్‌ని చూపించడం బ్యాడ్ అని అనను. కాకపోతే తాగొద్దు అని అంటూ ఉంటారు కదా! ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. నా అభిప్రాయం ఇది. ఓకేనా? మీరు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అసలు నేను బిగ్ బాస్ రివ్యూ ఎలా ఇస్తున్నానని చాలామంది అడుగుతున్నారు. నేనైతే లైవ్ చూస్తున్నాను. అంటే ఎప్పుడు లైవ్ ఫాలో అవుతున్నాను. అంటే ఖాళీగా ఉన్నప్పుడు మ్యాక్సిమం. అలాగే 2 ఎపిసోడ్స్ కూడా కంటిన్యూగా చూస్తూ ఉంటాననమాట. అలాంటప్పుడు నాకు బిగ్ బాస్ రివ్యూ నేను చెప్పక ఎవరు చెప్తారు? చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. ఇట్స్ అవర్ ఒపీనియన్ అనమాట. ఓకేనా? మీకేం తెలుసు అనంటే అక్కడికి ఎళ్ళొచ్చినోళ్ళే చెప్పాలా ఏంది? ఎళ్ళకముందు కూడా చెప్పొచ్చు. ఎవరు అనుకున్నది వాళ్ళకి చెప్పే వాక్ స్వేచ్ఛ హక్కు ఉంది కదా! ఆ విధంగా అయితే నేను చెప్తున్నాను. మీకేమన్నా అభ్యంతరం ఉందా? లేదు కదా! అయితే మొదటిసారి నా వీడియో గనుక చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ 9కి అయితే నేను ఎళ్ళాలి అనుకుంటున్నాను. థాంక్ యూ.